गुरुभ्यो नमः। कंठे यस्य विराजते हि गरलं गंगाजलं मस्तके वामांगे गिरिराज राजतनया जाया भवानी सती नंदी स्कंद गणादिनाथ सहित श्री केदारनाथ प्रभु केदारांचल संस्थितो सततम कुर्या सदा मंगलम। महाशिवरात्रि మహాపర్వకాలం ఈరోజు సృష్టికర్త పరమపిత పరమేశ్వరునికి 5 ముఖాలు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య. శివుడు అంటేనే కళ్యాణకరుడు. అందుకే సృష్టికర్తుడే శివుడు. ఈ మహాశివరాత్రి అంటేనే ఈరోజు లింగ రూపంలో ప్రాగట్యమైన రోజునికే మహాశివరాత్రిని పిలుచుకొస్తాం. ఈరోజు విశేషం అంటే మధ్యనిశకాలం రాత్రి 12 నుంచి 5 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషాల దాకా మధ్యనిశకాలం అంటారు. ఆ సమయంలో ప్రత్యక్ష ఈరోజు రాత్రి 4 సమయాలు. ఎందుకంటే శివుడు నాదప్రియుడు, వేదప్రియుడు, జలప్రియుడు. దానికన్నా ఎక్కువగా శ్రద్ధ విశ్వాస రూపిణి. ఒక శివునికి మనం పూజ చేయాలంటే మనకు శ్రద్ధ కావాలి, ఆ శివుని మీద విశ్వాసం కావాలి. అలాగే ఈరోజు మహాశివరాత్రి అంటేనే శివుడు కళ్యాణకరుడు. ప్రతిరోజు మనం పూజ చేయకపోతే ఈరోజు ఒక్కరోజు పూజిస్తే సంవత్సరం చేసినంత పుణ్యఫలం ఎక్కువ రోజు మహాశివరాత్రి రోజు పుణ్య మహత్వం ఉంది. అందుకే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు శివునికి పూజించి అభిషేకం చేసి రోజు అంటే విశేషం అంటే శివుడు ఒక లింగోద్భవ ప్రాగట్యమైన రోజు. అందుకే ఈరోజు శివరాత్రి మహాశివరాత్రిని పిలుచుకొస్తాం. అందుకే ఈరోజు ఈ శివరాత్రి రోజు ప్రత్యక్షంగా సృష్టికర్త. ఎందుకు శివునికి ఆకారం ఉకారం భోలేనాథ్ నిరాకరుడు. శ్రద్ధాభక్తి, నిష్ఠాభక్తి, అవధాన భక్తి, అనుభవం అనేక ప్రకారాల భక్తులు. దాంట్లో విశ్వాసం ఉండాలి. శివుడు సృష్టికర్తుడు, పరమపిత పరమేశ్వరుడు, సాక్షాత్ ప్రాగటమైన తర్వాత విష్ణు భగవానుడు బ్రహ్మ ఈ రోజు నుంచి లింగ పూజ ఆరంభం చేసిన రోజు ఈరోజు. అందుకే ఈ రోజుకు మహాశివరాత్రిని పిలుచుకొస్తారు. అందుకే ఈరోజు అందరు శ్రద్ధాభక్తితో ప్రతి ఒక్క మన జీవాత్మలు శివునికి స్మరించి పూజించి ధన్యులు కావాలి. అప్పుడు మన జీవనం సార్థకమవుతుంది. అందుకే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాపర్వకాలం రోజు మీకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మనము అక్కడికి ఇక్కడ అనకుండా మన యొక్క శ్రద్ధాభక్తి ఎక్కడెక్కడ శివలింగాలున్నాయి, ఎక్కడెక్కడ పెద్ద దేవస్థానంలో చిన్న పెద్ద ఎక్కడ ఉన్నా కానీ మన శ్రద్ధాభక్తితో పోయి ఒక లోట జలాభిషేకం చేసుకొచ్చి మన జీవనం ధన్యమవుతుంది. ఎందుకంటే శివుడు నిరాకారుడు, భోలేనాథుడు బాలేనాథుడు. మనకు ఆయన కిడిచి ఈ సృష్టిని కర్తుడే ఆయన కిడిచి మన జీవనం వ్యర్థం. అందుకే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అందరూ శివునికి పూజించి స్మరించి భజించి మన జీవనం ధన్యం చేసుకోవాలి. ఓం నమః శివాయ. ఒక బుద్ధులంటే ఏకదళం. ఈరోజు శివుని దగ్గర ఉండాలంటే ఒక నామస్మరణ కావాలి. నామస్మరణ చేయాలంటే మనం భోజనం వేస్తే నిద్ర వస్తుంది. అంటేనే దగ్గర, వాస అంటే నివాసం. అంటే శివుని దగ్గర నివాసం చేసి శివుని స్మరించి. ఎందుకంటే 7 కోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షర మహాన్. 7 కోటి మంత్రంలో శ్రేష్టమైనది శివ పంచాక్షరి. న మ శి వ య. ఈ మంత్రంలో చాలా పెద్ద శక్తి ఉంది. ఈ మంత్రం జపించాలని మనం రాత్రి నిద్ర వస్తుంది. ఈరోజు జాగరణ మొత్తం దినం. ఎందుకంటే శివుని గురించే నిశ్చయం చేసినంత ఈ రాత్రి ఇది. అందుకే మహాశివరాత్రి. అందుకు అందరూ రోజు రాత్రి ఉంటాయి మనకు. కానీ మాస శివరాత్రిలో ఒక నెలకు ఒక శివరాత్రి వస్తుంది. అది మాస శివరాత్రి అంటాం మనం. ఈరోజు ఉండే విశేషంగా మహాశివరాత్రి అంటేనే
పెద్ద పండుగ. మన హిందూ సంస్కృతంలో అతి పెద్ద పండుగ అంటేనే ఆ శివుని ఆవిర్భవించిన రోజు అంటేనే మహాశివరాత్రి. అందుకనే ఈరోజు ఉపవాసం చేయాలంటే పండ్లు, కొంతమంది పండ్లు తీసుకోవచ్చు. కానీ అది ఉపవాసం అంటే మనం ఏది తీసుకోవద్దంటే మన గురించి అది. నిద్ర రావద్దని. ఏకదళం అంటే ఇప్పుడు సాబుదానా తీసుకుంటే నిద్ర రాదని ఒక చెప్తారు. ద్విదళం అంటే పదార్థం తీసుకుంటే మనకు నిద్ర వస్తదని అది తినొద్దు ఈరోజు అని చెప్తారు. కానీ శివుడేమో భజన, కీర్తన చేయడానికి ప్రాసిద్ధ్యం ఉంది. దానికి ఒక రోజు ఒక శివుని పేరు మీద ఎవరో గురువారం చేస్తారు, ఎవరో సోమవారం చేస్తారు. ఈరోజు ఎవరు గురువారం, సోమవారం చేయకపోతే సంవత్సరంలో ఒక్కరోజు శివుని గురించి, కళ్యాణం గురించి, మన కళ్యాణం గురించి ఈరోజు ఒక్కరోజు పండ్లు, నీళ్ళ మీదవి ఉండి ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే మనము అన్ని ఏడ్చి మన భోజనం చేసి నడుస్తుంది. అట్లా రాదు కదా శాస్త్రంలో. అందుకే భోజనం చేయకుండా పండ్లు, పాలు తాగి మన శివుని నామస్మరణలో మన జీవనం సార్థం చేసుకోవాలి మనం. అందుకే శివుని నామస్మరణలో మనం భోజనం చేస్తే నిద్ర వస్తుంది. అందుకే ఈరోజు పండ్లు, పాల మీదనే ఉండి శివుని భజనాలు, శివుని అభిషేకము చేసి మన జీవనం వ్యర్థం చేసుకోవాలి. లేకపోతే పునరపి జననం, పునరపి మరణం. 84 జీవరాశిలో శివుడు మనకు సృష్టించను. మన పునః జన్మ దేంట్లో కాదు. మన మనుషుల రూపంలో వచ్చినవి మన పశువులాగా మనం ప్రతిరోజు తినుడు అది చేసుడు అంటే ఏమైతే మనుష్య రూపేణ మృగాచరిత. మన రూపం మనుష్యం ఉంటుంది, రూపము మనుషులాగా ఉంటుంది. మనం చేసే పని పశువుల కన్నా హీనమైపోతుంది. అలా చేయకుండా మన జీవనం ఇది సార్థకం చేసుకోవాలంటే పునరపి జననం, పునరపి మరణం, మళ్ళా చచ్చుడు, మళ్ళా పుట్టుడు ఇది ఇవ్వద్దు. ఒకటే జీవనం సార్థకం చేసుకుంటే శివుని స్మరణము, ఆయన చింతన, ఆయన దగ్గర నివాసం చేసి ఆయన శ్రద్ధాభక్తులు పూజించి మన జీవనం కళ్యాణం చేసుకోవాలి.